రీసెంట్‌గా మార్చ్ 15థ్ ఆనంద్ దేవరకొండ బర్త్‌డే వచ్చింది. ఆనంద్ దేవరకొండ అప్‌కమింగ్ మూవీ 'డూ ఇట్'. ఈ మూవీ నుంచి ఆనంద్ దేవరకొండ లుక్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. నితీష్ కుమార్‌కి ఫేవరెట్ హైదరాబాదీ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది హలీం అంట. బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ డైరెక్టర్ వైష్ణవి చైతన్యతో ఒక ఫిలిం చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ జెనీలియాతో బొమ్మరిల్లు మూవీలో హాస్ని అన్న క్యారెక్టర్తో జెనీలియాకి మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా వైష్ణవి చైతన్య కూడా బొమ్మరిల్లు భాస్కర్తో ఒక ఫిలిం చేస్తున్నారు. అలాంటి పేరే వైష్ణవి చైతన్యకి వస్తుంది అని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేహా శెట్టి రాధికగా తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ ఫేమస్ అయింది. దాని తర్వాత నేహా శెట్టి మూవీస్ చేసినా కొన్ని ఫిలిమ్స్ హిట్ కాలేదు. దాని తర్వాత నేహా శెట్టి ఏ మూవీకి ఫిలిం చేయలేదు. రీసెంట్గా నేహా శెట్టి గుంటూరుకి ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్లారు. ఉన్ని ముకుందన్ తెలుగులోకి 'జనతా గ్యారేజ్' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత ఉన్ని ముకుందన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ అయ్యారు. తెలుగులో అంత ఎక్కువ ఫిలిమ్స్ చేయకపోయినా క్రికెటర్ నితీష్ కుమార్కి క్రికెటే కాకుండా నితీష్ కుమార్ గారికి ఇది గోల్ఫ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆలియా భట్ రీసెంట్గానే తన బర్త్డే జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ ఆలియా భట్కి తన విషెస్ని ఉన్ని ముకుందన్ తెలుగులో 'భాగమతి' అన్న బైలింగ్వల్ మూవీ చేశారు ఒక హీరోగా. దాని తర్వాత ఇప్పటి వరకు విలన్గా యాక్ట్ చేసిన ఉన్ని ముకుందన్ తెలుగులో నితీష్ కుమార్కి ఇష్టమైన స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే క్రిస్టియానో రొనాల్డో. నితీష్ కుమార్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు క్రిస్టియానో రొనాల్డో అంటే అతనికి చాలా ఇష్టం. వైష్ణవి చైతన్య సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' అన్న ఫిలిం చేస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీలో నుంచి ఒక సాంగ్ అనేది రిలీజ్ చేశారు. క్రికెటర్ నితీష్ కుమార్కి ఫేవరెట్ హీరో ఎవరంటే కేజీఎఫ్ హీరో యష్.